అక్కడ తనకి అశ్వత్థామకి దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ ఇంకో దగ్గర అదే డిస్ట్రక్షన్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో కాబట్టి అతను ఎవరైతే ద్రోణాచార్యుడు ఉన్నాడో ఉపసంహరించుకోవటం ఇవ్వాల. అంటే ఒకసారి ఏదైనా ఘోరమైన తప్పు అశ్వత్థామ చేస్తే మళ్ళీ ఆ తప్పు చేసే అవకాశం అతనికి రాకూడదు అని ఆయన ఉద్దేశం. ఇప్పుడు అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రం వేశాడు, ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరే మళ్ళీ బ్రహ్మాస్త్రం ఉంది. కానీ అశ్వత్థామకి ఒకసారి వేస్తే మళ్ళీ అది రాదు. సో ఇట్స్ ఓన్లీ వన్ టైం యూజ్ లాగా. సో అతనేమో ట్రై చేశాడు వెనక్కి తీసుకురావడానికి, రావట్లేదు. వేదవ్యాసుడికి చెప్తాడనమాట, నాకు దాన్ని ఉపసంహరించడం తెలీదు కాబట్టి నేనేం చేయలేను అంటే వేదవ్యాసుడు తిడతాడు, నీకు పిచ్చిగాని పట్టిందా? పాండవులు న్యాయంగా ధర్మంగా యుద్ధం చేసి గెలిచారు. ఇప్పుడు హస్తినాపురానికి దేశానికి రాజులు వాళ్ళని నువ్వు చంపటం ఏంటి? ఛాన్సే లేదు, నువ్వు ఖచ్చితంగా దీనిని నువ్వు విరమించాలి అని అంటే అప్పుడు అశ్వత్థామ ఆలోచించి నేను దీన్ని అపాండవ మగుగాక అని చెప్పి వేశాను కాబట్టి నా ముందు ఉన్న పాండవులందరూ మరణించకపోయినా ఇది ఖచ్చితంగా ఎవరైతే పాండవ స్త్రీల గర్భాలలో శిశువులు ఉన్నారో వాళ్ళని ఇది సంహరిస్తుంది, అప్పుడే దీని శక్తి నశించిపోతుంది అని అంటాడు.